Hi comrades, this is NSSR Nakka Shivshankar, Advocate, High Court of AP and Trial Courts. మిత్రులారా, ఈరోజు మనం కొన్ని బేసిక్ పాయింట్స్ ఆఫ్ ఎఫ్ఐఆర్ గురించి తెలుసుకుందాం. మిత్రులారా, ఎఫ్ఐఆర్ మీన్స్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. అంటే ఈ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే దీని ప్రకారం మనం ఏం చేస్తామంటే, ఇఫ్ ఇట్ ఈస్ ఎ కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే కనుక మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడం జరుగుతుంది, వారు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఎ కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే మాత్రమే డైరెక్ట్గా వారికి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేటటువంటి అధికారం ఉంది. నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే కనుక ఎవరైతే ఇన్ఫార్మెంట్ ఉంటారో వారు వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ చేసుకోవాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని కాగ్నిజబుల్ అఫెన్స్ అనుకుని పోలీసు వారు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినప్పటికీ ఆ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అని తేలితే కనుక అది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అని చెప్పేసి రిఫర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ లో కూడా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలంటే ఖచ్చితంగా వారు మేజిస్ట్రేట్ వారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది, పోలీసు వారు. ఇది మనకు తెలుసు. అయితే మిత్రులారా, నెక్స్ట్ ఏంటంటే, ఒక ఇన్ఫార్మెంట్ కనుక ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ లో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు పోలీసు వారికి వారు ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినప్పుడు ఇమీడియట్ గా ఫ్రీ కాపీ అనేది ఆ ఇన్ఫార్మెంట్ కి ఇవ్వాల్సినటువంటి అవసరం అనేది పోలీస్ వారికి ఉంటుంది. ఆ పొందేటటువంటి రైట్ కూడా ఇన్ఫార్మెంట్ కి ఉంటుంది. ఇన్ఫార్మెంట్ అంటే ఎవరైతే రిపోర్ట్ చేస్తారో వారినే ఇన్ఫార్మెంట్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ ఎందులో రిజిస్టర్ చేయాలంటే పోలీసు వారు కాగ్నిజబుల్ అఫెన్స్ లో మాత్రమే రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. కాగ్నిజబుల్ అఫెన్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వారికి రిసీవ్ చేసుకున్నప్పుడే త్రూ రిపోర్ట్ వార్లుగా కానీ రిటర్న్ గా కానీ వారికి చెప్పినప్పుడు అది కాగ్నిజబుల్ అఫెన్స్ అని అయితే కనుక వారు ఖచ్చితంగా దే మస్ట్ రిజిస్టర్ ఎఫ్ఐఆర్ అగెన్స్ట్ సో ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో దానికి సంబంధించి ఎవరైతే ఎక్యూజ్డ్ ఉంటారో లేకపోతే సస్పెక్టెడ్ ఉంటారో వారి మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఎఫ్ఐఆర్ దేనికోసం వాడతారు? ప్రాసిక్యూషన్ వారు అయితే కనుక ఏంటంటే కొరాబరేట్ చేసుకోవడానికి వాడితే, ఎవరైతే డిఫెన్స్ కౌన్సిల్స్ ఉంటారో వారు కాంట్రాడిక్ట్ చేసుకోవడానికి వాడతారు. మరి ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయొచ్చా? ఎఫ్ఐఆర్ని కూడా క్వాష్ చేసే అధికారం ఎవరికి? హైకోర్టు వారికి ఉంది. అయితే అది యాజ్ పర్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం చేసుకోవచ్చు. అదేవిధంగా యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ 226 ఆర్టికల్ ప్రకారం కూడా మనం ఎఫ్ఐఆర్ని క్వాష్ చేసుకునే రైట్ ఉంది మనకి. అయితే అది హైకోర్టు మాత్రమే చేస్తుంది. ఎఫ్ఐఆర్ని క్వాష్ చేసేటటువంటి రైట్ హైకోర్టుకి మాత్రమే ఉంది. అయితే మిత్రులారా, ఇక్కడ ఎఫ్ఐఆర్ అనేది నాట్ ఏ సబ్స్టాంటివ్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్. ఇట్ ఈస్ నాట్ ఏ సబ్స్టాంటివ్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్, బట్ ఇట్ ఈస్ యూజ్డ్ టు కొరాబరేట్ ది కేస్. అంటే వారు ప్రాసిక్యూషన్ వారు అయితే వారి యొక్క ప్రాసిక్యూషన్ కేసును కొరాబరేట్ చేసుకోవడానికి వాడితే, మనం కాంట్రాడిక్ట్ ఎవరైతే డిఫెన్స్ కౌన్సిల్ ఉంటారో వారు కాంట్రాడిక్ట్ చేయడానికి ఆ ఎఫ్ఐఆర్ని యూటిలైజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ అనేది పోలీస్ వారు లాంచ్ చేశారో ఇమీడియట్ గా వారి ఇన్వెస్టిగేషన్ అనేది యొక్క క్రిమినల్ లా అనేది మోషన్లోకి రావడం జరుగుతుంది, ఆపరేషన్లోకి రావడం జరుగుతుంది, వారు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ ది మేజర్ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్. ఎఫ్ఐఆర్ మీన్స్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రకారం ఎప్పుడు పోలీస్ వారు ఎఫ్ఐఆర్ అనేది లాంచ్ చేయడం జరుగుతుందంటే వారికి కాగ్నిజబుల్ అఫెన్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మాత్రమే రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే ఇది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అని వారు మీరు ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోండి అని చెప్పి రిఫర్ చేయడం జరుగుతుంది. లేదు వారి అక్నాలజ్మెంట్ ద్వారా ఇది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అని చెప్పడం జరుగుతుంది. లేదు వారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలంటే కనుక ఖచ్చితంగా వారు మేజిస్ట్రేట్ వారు అనుమతి తీసుకోవాల్సి, కోర్టు అనుమతి తీసుకుని మాత్రమే ఎఫ్ఐఆర్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ లో చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ ఎఫ్ఐఆర్ అనేది ప్రాసిక్యూషన్ వారు కొరాబరేట్ చేసుకోవడానికి వాడితే వారి యొక్క ప్రాసిక్యూషన్ కేసుని ఎవరైతే ఉంటారో డిఫెన్స్ కౌన్సిల్స్ అక్యూజ్డ్ తరఫున వారు కాంట్రాడిక్ట్ చేయడానికి, ప్రాసిక్యూషన్ కేసును కాంట్రాడిక్ట్ చేయడానికి యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఇన్ఫార్మెంట్ ఉంటారో, కేసు ఎవరైతే రిపోర్ట్ ఇస్తారో పోలీస్ వారికి, ఆ ఎఫ్ఐఆర్ లాంచ్ అయిన మరుక్షణం వారికి ఇన్ఫార్మెంట్కి ఒక ఫ్రీ కాపీ ఇవ్వాల్సిన అవసరం పోలీస్ వారిపై ఉంటుంది. వారి యొక్క సిగ్నేచర్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎఫ్ఐఆర్ మీద వారికి ఫ్రీ కాపీ సప్లై చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఫోర్త్విత్ మేజిస్ట్రేట్ వారికి, కన్సర్న్ ఆఫీసర్స్కి, కన్సర్న్ కోర్ట్స్కి వారు పంపాల్సిన అవసరం ఉంటుంది ఈ ఎఫ్ఐఆర్ని పోలీస్ వారు. దీస్ ఆర్ ది బేసిక్ points of the FIR. మిత్రులారా, this is NSSR. If you have any problem, please contact 9885590959. Advocate Nakka Shivshankar, High Court of AP and Trial Courts.